హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు నేను థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో రిహార్సల్స్ చేసేటప్పుడు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. జనరల్గా యాక్టింగ్ సిలబస్లో భాగంగా మాకు ఇంప్రొవైజేషన్స్ అని ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను అని రకరకాలు ఉంటాయి. అందులో భాగంగా మా యాక్టింగ్ సారు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కొడుకు ఏదో సందర్భంలో ఒకరిని హత్య చేస్తాడు. ఆ హత్య నుంచి శిక్ష పడకుండా ఉండడం కోసం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐతో మాట్లాడతాడు అనమాట. ఇలాగ మా వాడిని ఎలాగైనా మీరే రక్షించండి, ఇది కాన్సెప్ట్. దాన్ని ఇంప్రూవైజ్ చేసి మేము చెయ్యాలి. అయితే ముందు నాకు ఇచ్చారు ఆ ఛాన్స్. నేను వెళ్ళి కూర్చొని లాఠీ అక్కడ ఉంటుంది, లాఠీ పట్టుకొని చూస్తుంటే వాళ్ళు వచ్చినట్టు చూస్తాను. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు. సార్ ఇలాగా నేను బై మిస్టేక్ హత్య చేయాల్సి వచ్చిందండి, నేను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలనుకుంటున్నాను, ప్లీజ్ నన్ను సేవ్ చేయండి సార్ అంటే, ఈలోగా ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే వచ్చి సిఐని రిక్వెస్ట్ చేస్తాడు. దీనికి యాజ్ ఎ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నీ రియాక్షన్స్ ఏంటి అని అడిగితే, నేను పెద్ద సీరియస్గా చాలా జెన్యూన్గా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఫీల్ అయిపోయి, హౌ డేర్, ఎంత ధైర్యం ఉండాలి, నువ్వు ఎవరినో హత్య చేసి పోలీస్ స్టేషన్కే వచ్చి మళ్ళీ హెల్ప్ చేయమంటున్నావా అని చెప్పేసి చాలా జస్టిస్ చౌదరి టైప్లో రెచ్చిపోయి చేసేస్తాను. అది కాదు సార్, మీకు ఎంత డబ్బు అన్నా ఇస్తాను, అది అంటే నేను తోసేంటారు లోపలికి, ఇలాగేదో చేశాను. అది క్వైట్ కామన్. సరే, అది పక్కన పెడితే నా ఫ్రెండ్ బంగారయ్య అని, తనకి ఇదే సీన్ ఇచ్చారు. తను వచ్చి కూర్చొని లాఠీ పెట్టాడు. వీడు ఏం చేస్తాడా అని మేము చూస్తున్నాం. చూసిన తర్వాత వాళ్ళు వచ్చారు, సార్ మా వాడు మర్డర్ చేశాడు, వీడిని ఎలాగైనా సేవ్ చేయాలి అని అనగానే టక్కన ఇలా చూస్తాడు, ఇలా కింద నుంచి పైకి చూస్తాడు. ఆ చూపుకే వాళ్ళు కొంచెం డౌట్ పడతారు. సార్ ఇలాగ నేను ఏరే ఎమ్మెల్యే అని, మా అబ్బాయే, నాకు ఒక్కగానో కొడుకున్నాడు, ప్లీజ్ సార్ ఎలాగైనా మా వాడికి సేవ్ చేయండి సార్ అంటాడు. ఎమ్మెల్యే అయితే, నీ కొడుకు అయితే ఏం చేయాలి? మీరు చేసిన పని ఏంటి, మీరు ఎక్కడికి వచ్చారు, నన్ను ఏం చేయమంటారు? వాళ్ళకి టెన్షన్ బిల్డప్ అయిపోతుంటుంది. చాలా సీరియస్గా మొహం పెట్టి, అయితే ఇప్పుడు ఏం చేయాలి, నాకేంటి చెప్పు ఏంటి, అంతే. ఆడియన్స్గా మేము అందరం ఉన్నాం. అరే అమ్మ, వీడు ఏం చేస్తున్నాడు రా అనిపించింది. అంటే అప్పటికప్పటికి చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, చాలా కామన్. వీడింత పబ్లిక్గా నాకేంటి అని అడిగేసరికి భలే ఉందనిపించింది. అలాగే ఒక్కొక్కడు ఒక్కో రకంగా, ఇంకొకడు వచ్చి కూర్చున్నాడు, తనకు కావాల్సిన పర్సనల్ వర్క్ని వాడి చేత చేయించుకొని, నీకెందుకు నేను సేవ్ చేస్తానని చెప్పేసి ఈ టైప్లో ఇలాగా నలుగురు చేయటం వల్ల, అందరూ చూడటం వల్ల ఇలా కూడా చెప్పొచ్చా, ఎంత బాగా చెప్పొచ్చా అన్న కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది అనమాట. ఇంప్రొవైజేషన్ వల్ల మనలో యాక్టింగ్ స్కిల్స్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అది ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ క్రియేటివిటీ ఒక విధంగా పనిచేస్తుంది. సో క్లాస్లో ఉన్నప్పుడు మనకి బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో అందుకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటం వల్ల మనం ఒక్కరే నేర్చుకోం కదా, అందరూ నేర్చుకుంటారు. అట్మాస్ఫియర్లో మనం కూడా నేర్చుకుంటాం. సో ఈ రోజుకి ఈ చిట్ చాట్ మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ.